హనీ ట్రాప్ గర్ల్ జమీమాకి కొందరి రాజకీయ మద్దతుపై దుమారం రేగుతోంది. జమీమా నిందితురాలు కాదు, బాధితురాలంటున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. హర్షకుమార్ వ్యాఖ్యలపై ఎన్ఆర్ఐ బాధితుడి తల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కుటుంబాలను నాశనం చేసిన జమీమాపై ఎందుకు జాలి అని ప్రశ్నిస్తుంది ఆమె. జమీమా హర్షకుమార్ మధ్య సంబంధాలపై ఎంక్వైరీకి డిమాండ్ చేస్తోంది. జమీమా వెనుక ఉన్న రాజకీయ నేతలపై చర్యలకు పట్టుబడుతోంది. జాయ్ జమీమా నిందితురాలు కాదా, బాధితురాలా? ఆమెకు పొలిటికల్ సపోర్ట్ ఉన్న మాట నిజమేనా? జాయ్ జమీమాపై రాజకీయ నేతల వర్షన్స్ ఏంటి? పొలిటికల్ లీడర్ల మద్దతుపై బాధిత ఫ్యామిలీల రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసు విశాఖలో హాట్ టాపిక్ గా మారింది. జమీమాకు మాజీ ఎంపీ హర్షకుమార్ మద్దతు ఇవ్వడం దుమారం రేపింది. ఆమె నిందితురాలు కాదు, బాధితురాలన్నారు హర్షకుమార్. అంతటితో ఆగకుండా విశాఖ సిపి పైన ఆరోపణలు చేశారు. సిపి కావాలనే ఆమెను నిందితురాలుగా చిత్రీకరించారని ఆరోపించారు హర్షకుమార్. ఒక నిరపరాధ అమ్మాయిని వంశీ గారు స్టేషనరీ షాప్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇన్వెస్టిగేషన్ చేయకుండా కస్టడీలోకి తీసుకుని అవతలని ఎవరిని విచారించకుండా 3 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాడంటే, ఒక ఆయుధం దొరకకుండా ఆమె దగ్గర ఆ రూమ్ను సెర్చ్ చేసి అన్నీ చేసిన అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాడంటే సిపి చేసిన నేరం మామూలు నేరం కాదు. హర్షకుమార్ వ్యాఖ్యలతో జమీమా కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. జాయ్ జమీమా ఖాతాలో మోసపోయిన వారు హర్షకుమార్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. అమాయకులపై వలపవల వేసి లక్షలు కాజేసిన మహిళకు రాజకీయ నేతలు మద్దతు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పోయినా మీడియా ముందుకు రాని బాధితులు హర్షకుమార్ వ్యాఖ్యలతో మొదటిసారి బయటకు వచ్చారు. జాయ్ జమీమా తన కుమారుని ట్రాప్ చేసి లక్షలు కాజేసిందని ఎన్ఆర్ఐ ఫ్యామిలీ ఆరోపించింది. ఇన్స్టాగ్రామ్ లో తన కుమారుడికి పరిచయమై బంధించి డబ్బు కాజేసిందని తెలిపింది. హర్షకుమార్ కు జమీమా గురించి ఏం తెలుసని ఆమెకు మద్దతిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్ఆర్ఐ కుటుంబం. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన జాయ్ జమీమాకు మాజీ ఎంపీ హర్షకుమార్ కు ఉన్న సంబంధాలపై పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేసింది ఎన్ఆర్ఐ కుటుంబం. జమీమా తన వెనుక బడా రాజకీయ నేతలు ఉన్నారని, తనను బెదిరించిందని, ఆమె వెనుకున్న పొలిటికల్ లీడర్స్ ఎవరో బయట పెట్టాలని పోలీసులను కోరింది ఎన్ఆర్ఐ కుటుంబం. జాయ్ జమీమాకి నిజంగానే పొలిటికల్ సపోర్ట్ ఉందా? ఈ డీటెయిల్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, హనీ ట్రాప్ కేసులో తొలిసారిగా బాధిత కుటుంబం మీడియా ముందుకు వచ్చింది. మనతో ఇదే అంశం మాట్లాడుతుంది. ఇప్పుడు వాస్తవానికి ఇన్నాళ్ళు అయిపోయింది, దాదాపుగా 2 నెలలుగా కావస్తుంది ఈ కంప్లైంట్లు వచ్చే, ఆమె అరెస్ట్ కూడా అయింది. ఇంతకాలం తర్వాత ఎందుకు మీరు బయటకు వచ్చారు మీడియా ముందుకి? నిన్న హర్షకుమార్ గారు ఎక్స్ ఎంపీ గారు కొన్ని అభియోగాలు చేశారు. దానివల్ల నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్కి రావాల్సి వచ్చింది. ఏంటంటే ఇప్పుడు సిన్సియర్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇలాంటి నింద పడకూడదు. నెక్స్ట్ అది కాక మాకు వచ్చిన, మేము బాధ్యులం, మాకు వచ్చిన మేము సఫర్ అయ్యాం కాబట్టి ఆ సఫర్ ఇంకొకరు అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను బయటకు వచ్చి ఆ రోజైనా కంప్లైంట్ ఇవ్వడానికి ఆ రోజు వచ్చాను. ఈ రోజు కూడా నేను రావడానికి కారణం ఇదే. విక్టిమ్ మీ అబ్బాయి అంటున్నారు, మీ కొడుకు ఎలా ట్రాప్ చేసింది మీకు ఏమంటారు? ఇన్స్టాగ్రామ్లోని మా బిజినెస్ని ప్రమోట్ చేస్తానని తనతో పరిచయం పెంచుకుంది. వితిన్ సేమ్ డేనే నాకు పరిచయం చేశాడు బాబు. అదే రోజు పరిచయం చేయటం, నా దగ్గరికి రావటం, వితిన్ 5 డేస్లో పెళ్లి చేసుకుంటానని నాకే చెప్పటం, నేను ఖండించడంతో ఆ అమ్మాయి నన్ను బాబుని కొంచెం గ్యాప్ని పెంచి బాబుతోనే ఎక్కువ కాంటాక్ట్లో ఉంటూ, ఎక్కువ అంటే 24/7 వీడియో కాల్లో ఉంటూ బాబుని ట్రాప్ చేస్తూ 15th యుఎస్ నుంచి మాకు తెలియకుండా ఇక్కడికి రప్పించి బంధించి మత్తు మందులు ఇచ్చి తన్ని రూమ్లో బంధించి చేయటం. బాబు నాకు లాస్ట్లో 4th మాకు మెసేజ్ చేయడంతో నేను ఇలా ప్రాబ్లంలో ఉన్నాను, నన్ను కాపాడండి, పలానా హోటల్లో ఉన్నాను, మేం బాధలు పడుతున్నాం, మేం బాధ్యులం, అతనికి ఏముంది, అతనేం బాధ్యుడు కాదు కదా, అందుకని ఎన్నైనా చెప్తారు. మాకు ఒకరి మీద నిందలేసే అవసరం కూడా లేదు, ఎందుకంటే మాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదని మేము ముందుకు వచ్చాము. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కూడా అదే కారణం. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్న ఆయనకి ఏమైనా అమ్మాయితో ఏమైనా ఉన్నాయా అనేది దర్యాప్తులో తేలాల్సిందే. ఎందుకు అంటే అమ్మాయి మాతో, ఎందుకంటే నా బిజినెస్ని ప్రమోట్ చేయడానికి వచ్చేటప్పుడు నాకు చాలామంది తెలుసు, ఎంపీలు తెలుసు, ఎక్స్ఎంపీలు తెలుసు, బడా బాబులు తెలుసు, కొంత నేమ్స్ కూడా నాకు రివీల్ చేసింది. అవన్నీ ఇప్పుడు నేను రివీల్ చేయలేను కూడా కదా. అలా ఆ టైంలో ఏమైనా బహుశా ఆ ఎంపీ ఈ ఎంపీ ఏమోనని ఇప్పుడు నేను రీడ్ చేసుకుంటూ మీడియా ముందుకి రావడం జరిగింది. ఎవరెవరైతే ఈమెకు మద్దతుగా
ఉన్నారో వాళ్ళపైన కూడా విచారణ జరిపించాలి. జాయ్ జమీమా వ్యవహారాలు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేపి దీన్ని ఒక కొలికి తీసుకురావాలని రైట్. బాధితుడి తల్లి చెబుతోంది. థ్యాంక్ యూ ఖాజా. బాబుతో ఖాజా టీవీ విశాఖపట్నం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్ ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. విశాఖలో సంచలనం రేపిన జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలతో హనీ ట్రాప్ కేసు రాజకీయ రంగు పులుముకున్న క్రమంలో ఊహించని పరిణామం జరిగింది. జాయ్ జమీమా బాధితులు మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. హనీ ట్రాప్ కేసుపై మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన కామెంట్స్ పై బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలో బయటకు వచ్చిన హనీ ట్రాప్ కేసు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి మొట్టమొదటిగా భీమిలిలో కేసు నమోదైన సంబంధించిన ఎవరైతే బాధితులు ఉన్నారో వారు ప్రస్తుతం అయితే మీడియా ముందుకు రావడం జరిగింది. అయితే ఈ హనీ ట్రాప్లో ప్రధాన నిందితురాలు ఉన్న జాయ్ జమీమా ఇంకా అనేక మంది బాధితులను ఇబ్బంది పెట్టిందని, ఇంకా చాలా మంది బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నారని, తమను ఇప్పటికీ ఇబ్బంది పెడుతుందని కూడా బాధితులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ మొదటి కేసు సంబంధించి భీమిలి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ సంబంధించిన ఎన్ఆర్ఐ బాధితులు ఎవరుతున్నారో వారు మనతో పాటు ఉన్నారు. వారిని ఒకసారి చూసిపోతుంది. చెప్పడం అసలు ఎవరైతే ఎన్ఆర్ఐ కేసులో సంబంధించి యువకుడు ఆ యువకుడు మీకు ఏమవుతారు, అదేవిధంగా ఏ విధంగా మీరు ఇబ్బంది పడ్డారు? మా అబ్బాయేనండి ఎన్ఆర్ఐ బాధ్యుడు. మేము ఎలాంటి ఇబ్బందులు పడ్డామంటే బాబుని ఇండియా రప్పించి అమ్మాయి బంధించి డ్రగ్స్ అవి ఇచ్చి మాతో కాంటాక్ట్లో లేకుండా చేసి ఆఖరికి బాబు నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను సఫర్ అవుతున్నాను అని మాకు చెప్తే మేము సిపి గారిని కలిసి మేము కాపాడుకోవడం జరిగింది. అంటే ఈ కేసులో మీరు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కేసు ఫైల్ అయింది, ఎవరైతే నిందితులు ఉన్నారు నిందితులు రిమాండ్లు ఉన్నారు, మీరు ఎందుకు మళ్ళీ ఒకసారి బయట రావడం జరిగింది? ఇప్పుడు ఇన్ని రోజులు రాని వారు ఎందుకు ఈరోజు బయట రావడం జరిగింది? యాక్చువల్లీ నేను ఏంటంటే చాలా వరకు ఆ రోజే నాకు కొంతమంది చెప్పారు, ఎందుకు ఇవన్నీ తలనొప్పులు, పిల్ల అవ్వాల్సిన బాబు, ఇవన్నీ మనకు అవసరమా, వదిలే కేసు లేదు ఏం లేదు వదిలేద్దామని. కానీ ఇలా అమ్మాయిని వదిలేస్తే రేపు ఇంకొకరు బాధ్యులు ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ అమ్మాయి చాలా వరకు దగ్గర 10-12 వరకు అమ్మాయికి మా వరకు తెలిసిన ఇది ఉన్నాయి. ఆల్రెడీ 4 కేసు ఆల్రెడీ పెట్టున్నారు. ఇంకా చాలామంది బాధ్యులు ఉన్నారు. ఇలాంటివి ఇంకొకరికి జరగకుండా ఉండడం గురించి అని నేను ముందుకు వచ్చాను. ఆ రోజైనా కేసు పెట్టడానికి. ఇంక ఈ రోజు వరకు ప్రెస్ మీట్కి రాకపోవటానికి కారణం, సరే ఓకే కేసు పెట్టాము, అమ్మాయిని శిక్షిస్తారు, ఆ అమ్మాయి తప్పులేంటో తెలుసుకుంటారులే అని అనుకున్నాం. కానీ నిజాయితీగా వర్క్ చేసిన సిన్సియర్ ఆఫీసర్స్కి మాట వస్తుంది. అది కాక అసలు ఏం జరిగిందో ఆయనకి తెలియకున్నా హర్షకుమార్ గారు ఎక్స్ ఎంపీ గారు ఇలా అనటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయనకి అసలు నిజంగా ఏమీ తెలియకున్నా ఇంత అభియోగం చేయటం అనేది తప్పు అని నేను అనుకుంటున్నాను. అందుకని ఈరోజు వచ్చాను. చెప్పిన అయితే హర్షకుమార్ ఎక్స్ ఎంపీ ఉన్నారు, ఆయన రిమాండ్లో ఉన్న జాయ్ జమీమాని కలిశానని, అయితే విశాఖ సిపి శంకరప్రత బాగ్చిపై ఆయన చేసిన ఆరోపణల నేపథ్యంలోనే విశాఖ సిపినే మిమ్మల్ని మీడియా ముందుకు రమ్మన్నారని కూడా వాదన వినిపిస్తుంది. ఎలా అండి? ఆయన విశాఖ సిపిఐ మిమ్మల్ని ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టమని చెప్పారని ఒకసారి ఖండించమని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎంతవరకు అలా వాళ్ళు చెప్తే మేమెందుకు వస్తాము? అంతే కదా. కామన్గా ఇప్పుడు మేము సఫర్ అవుతున్నాము. ఇంకా అందులో ఆయన చెప్పే ఇదిలో కూడా బాబుని పంపించేశారు, బాబుని మీద ఇలా చేయాలి అలా పెట్టాలి అని ఏదో ఆరోపణలు చేశారు. కామన్గా అసలు అతనికి ఏం తెలుసని అలాంటి ఆరోపణలు చేస్తారు? పిల్లోడు ఎంత సఫర్ అయ్యారు, యాజ్ ఎ పేరెంట్స్గా మేము ఎంత సఫర్ అయ్యామో మాకు తెలుసు. ఆయన కొడుక్కి ఇలాంటిది ఏదైనా జరిగితే ఆయనకి తెలుసుండేది. ఆయనకి ఏంటంటే ఏదో సమాజానికి ఏదో చేసేస్తున్నామని, చీడ పురుగులు కాదండి, మంచి పనులకి మంచి వాళ్ళని న్యాయంగా పోరాడి ఏదైనా చేసే వాళ్ళ మీద ఇలాంటి ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ ఇలాంటి వాళ్ళని కాపాడి ఇంకా సమాజాన్ని వెనక్కి లాక్కెళ్ళడానికి చూడొద్దని నేను అనుకుంటున్నాను. పరిస్థితి పూర్తిస్థాయిలో జాయ్ జమీమా కేసుకు సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా వరకు కూడా సైకలాజికల్గా మరోవైపు మెంటల్గా డిస్టర్బ్ చేయ ఉన్నారని, ముఖ్యంగా బాధితులు ఎవరైతే ఎన్ఆర్ఐ బాధితులు ఉన్నారో అతను సుమారు 4 నెలల వరకు ఈ విధంగా ఇబ్బంది పడ్డాడని, అయితే కేసులో ప్రధాన నిందితురాలు ఉన్న జాయ్ జమీమాను కఠినంగా శిక్షించాలని కూడా బాధితులు డిమాండ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో నరేష్ సాక్షి టీవీ విశాఖపట్నం నుంచి. సంచలనం సృష్టించిన విశాఖ హనీ ట్రాప్ కేసులో కొత్త కోణం వెలుగు చూస్తుంది. ఈ ఘటన వెనుక రాజకీయ కోణం ఉన్నట్టు అనుమానంగా ఉందని ఎన్ఆర్ఐ బాధితుడి తల్లి మీడియాకు వెల్లడించింది. మరోవైపు విశాఖ సిపి డబ్బులు తీసుకుని జాయ్ జమీమాను ఇరికించారంటూ వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. విశాఖ హనీ ట్రాప్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.
కిలాడి లేడీ జాయ్ జమీమాపై మొదటగా ఫిర్యాదు చేసిన ఎన్ఆర్ఐ బాధితుడి తల్లి లక్ష్మి మీడియా ముందుకొచ్చి సంచలన విషయాలు బయటపెట్టింది. తమనెలా మోసం చేసిందో మీడియాకు వివరించింది. తాము చేసే బిజినెస్ ను ప్రమోట్ చేస్తానని జాయ్ జమీమా తమ దగ్గరకు వచ్చిందని ఎన్ఆర్ఐ బాధితుడి తల్లి లక్ష్మి చెప్పింది. తమ వ్యాపారాన్ని అప్పచెప్పాలని ఒత్తిడి తెచ్చిందని, అందుకు తాము ఒప్పుకోకపోవడంతో తన కుమారుడికి తమకు గ్యాప్ పెంచిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్స్టాగ్రామ్ లోని ఇన్ఫ్లుయెన్స్ మా బిజినెస్ ని ప్రమోట్ చేస్తానని చెప్పి మా అబ్బాయికి ఇన్స్టాగ్రామ్ లోనే అమ్మాయి పరిచయం అయింది. అదే రోజు అమ్మాయిని నా దగ్గరికి పంపించాడు. మన బిజినెస్ ని ప్రమోట్ చేస్తుంది మమ్మీ ఈ అమ్మాయి అని. ఆ అమ్మాయి నా దగ్గరికి రావడం జరిగింది. ఈ బిజినెస్ ని అంటే వచ్చిన వెంటనే కూడా నన్ను నా బిజినెస్ రాసి ఇచ్చేయమందనమాట. రాసి ఇచ్చేస్తే నేను చూసుకుంటాను, మీరు ఇంట్లో కూర్చోండి, ఏమైనా లీడ్స్ వస్తా ఉంటే నేను మీకు చెప్తా ఉంటాను, మీరు వచ్చి వర్క్ చేసుకుందరు అని. నాది స్కిన్ హెయిర్ క్లినిక్ అనమాట. అయితే అమ్మాయి నేనేంటి నీకేమొచ్చని అసలు నువ్వు ఇది చేయటానికి, నువ్వు చూసుకోవడం ఏంటి, నీకు నేను రాసి ఇచ్చేయటం ఏంటి, సారీ అని చెప్పి నేను కాస్త అమ్మాయిని ఎప్పుడైతే ఇది చేశానో మా అబ్బాయితోని ఇంకా ఎక్కువగా కమ్యూనికేట్ అయిపోవటం, బాబుతోని చెప్పిందంట ఇలా మీ మదర్ నాకు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అంటే బాబు అడిగితే నేను లేదు అలా అవ్వదు నేనే చూసుకుంటాను అని చెప్పాను. ఎవరికీ తెలియకుండా తమ కొడుకుని అమెరికా నుంచి రప్పించిందని బాధితుడి తల్లి వాపోయింది. జాయ్ జమీమా యువకులను ఎలా నిర్బంధిస్తుందో, తర్వాత మత్తుమందు ఎలా ఇస్తుందో మీడియాకు వివరించింది. 20 days లో బాబుని ఇక్కడికి రప్పించటం, ఆ విషయం మాకు తెలియకపోవటం, వచ్చిన రోజే ఎంగేజ్మెంట్ చేసేసుకోవాలని బాబుని ఫోర్స్ చేసింది 14th. అయితే అదేంటది మా మదరాలు ఒప్పుకున్నారు కదా నేను ఇంటికి వెళ్తానన్నా కూడా అబ్బాయిని ఇంటికి రానివ్వలే. మా పేరెంట్స్ నేను చెప్తాను, నేను ఒప్పించుకుంటాను, మా పేరెంట్స్ ఎలా అయినా వింటారు. ఆ అమ్మాయి ఇచ్చే 2 జ్యూస్లు అండి, క్యారెట్ ఒకటి, పైనాపిల్ ఒకటి. ఎందుకంటే మా అబ్బాయికే కాదు జరిగిన బాధ్యులందరూ కూడా నేను అడిగిన తర్వాత వాళ్ళు చెప్పింది 2 జ్యూస్లు. ఎందుకంటే థిక్గా ఉంటాయి జ్యూసెస్. పల్పీతోనే అమ్మాయి జ్యూస్లు ఇస్తుంది. అందులోని షుగర్ 25 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తుంది. క్రష్ అంటే ఆ ఇదిలోనే అమ్మాయి అది మత్తు మందు ఇవ్వటం జరుగుతుంది. అయితే అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి అంటే బాబు ఇక్కడికి వచ్చింది మాకెవ్వరికీ తెలియదు. వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయికి మాత్రం చెప్పాడు. ఆ అబ్బాయి ఎవ్రీడే మార్నింగ్ నైట్ వెళ్ళేవాడు బాబుని కలవటానికి. అసలు ఎప్పుడు మత్తులోనే పడుకుని ఉండేవాడంట. అసలు ఒక మాట మాట్లాడింది లేదు. అలా పడుకుని ఉంటే అసలు జెట్ ఫీల్ అవుతున్నాడేమో అక్కడి నుంచి రావటం వల్లనే అబ్బాయి అనుకునేవాడు. ఇక విశాఖ సిపి డబ్బులు తీసుకుని జాయ్ జమీమాను ఇరికించారంటూ వచ్చిన ఆరోపణలను బాధితుడి తల్లి లక్ష్మి కొట్టి పారేశారు. ఆమె ఏ తప్పు చేయలేదని అనటం సరికాదన్నారు. ఇంకా చాలా బాధితులు ఉన్నారని, కానీ పరువు పోతుందనే భయంతో బయటకు రావటం లేదని చెప్పారు. టైంలోని ఆ అమ్మాయి మా అబ్బాయిని ట్రాప్ చేసింది. ట్రాప్ చేసి మేము మా అబ్బాయిని రక్షించుకునే క్రమంలో మేము ఇంత ఫైట్ చేసి ఇంత చేస్తునే టైంలోని ఇప్పుడు సిపి గారు ఏదో డబ్బులు తీసుకొని మాకేదో హెల్ప్ చేశారు అని అభియోగంపై నేను ఈరోజు ఇలా బయటకు వచ్చాను. ఎందుకంటే అంత సిన్సియర్ ఆఫీసర్స్ ఈ రోజుల్లో దొరకటం నిజంగా చాలా కష్టమండి. ఎందుకంటే నేను ఎన్నో బయట చూస్తూ ఉంటాము. అసలు అలాంటిది న్యాయం జరగక ఎంతో మంది అవుతున్న టైంలోని నిజంగా పిల్లోడిని సేవ్ చేశారు. నిజంగా ఎక్సలెంట్ అండి. ఇలాంటి చీడ పురుగుల్ని పట్టుకోవడం వల్ల ఇంకొకరికి ఇలాంటి న్యూసెన్స్ లేకున్నా ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ఘటన వెనుక రాజకీయ కోణం కూడా ఉందనే అనుమానం ఉందని, ఆ దిశగా కూడా దర్యాప్తు చేపట్టాలని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు. విశాఖలో జాయ్ జమీమా హనీ ట్రాప్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్స్ లో బాధితులు ఫిర్యాదులు చేశారు. వ్యాపారవేత్తలు, ఎన్ఆర్ఐలు సైతం జమీమా ఉచ్చులో పడ్డారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి జమీమా లక్షల్లో వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. యాప్ డెవలపర్ గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పరిచయం చేసుకుంటూ ట్రాప్ చేస్తున్నట్టు చెబుతున్నారు బాధితులు. జమీమాతో పాటు ఆమె ముఠా సభ్యులు సైతం అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసు జాయ్ జమీమా నిందితురాలు. ఈ కేసు సంబంధించి ఇప్పటికే విశాఖలో పలు కేసులు నమోదయ్యాయి. బాధితులు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కానీ ఫస్ట్ టైం ఒక బాధితురాలు
మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. తనకు ఈ విధంగా జరిగింది, నేను కూడా హనీ ట్రాప్ బాధితురాలని చెప్పేసి ఒకసారి ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా ఈ జాయ్ జమీమా వాళ్ళని సంప్రదించింది, ఎటువంటి మోసానికి గురి చేసిందండి. మేడం, ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు. సుమారు 5-6 కేసులు కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. మీకు జరిగినటువంటి అన్యాయం ఏ విధంగా జరిగింది, ఇప్పుడు ఎందుకు వచ్చారండి? ఇలాంటివి ఇంకొకరికి జరగకుండా ఉండడం గురించే నేను ముందుకు రావడం జరిగింది. ఎప్పుడు కూడా అమ్మాయిలే మోసపోతారు అని మనం ఎప్పుడు వింటాము. అమ్మాయిల మీద సింపతి ఎప్పుడు చూపిస్తూ ఉంటాము. ఫస్ట్ టైం అంటే నేను చాలా పబ్లిక్ పర్సన్ని. అలాంటి పబ్లిక్ పర్సన్ని నా ఫ్యామిలీలోనే, అంటే నేను ఎక్కడో ఏవో జరుగుతున్నాయని విని ఒకరికి ఏదో అడ్వైస్ చేసే నేనే నా ఫ్యామిలీలో నాకే జరగడంతో అసలు నేను అవాక్ అయిపోయాను. అంటే ఇంత మనం సోషల్ గా ఉండటం కూడా ఈ రోజుల్లో చాలా తప్పు. మనం ఏంటి అనేది ఎక్స్పోజ్ చేయడం వల్ల పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తున్నారు ఇలాంటి హనీ ట్రాప్స్ చేసి అని నేను చాలా అనుకున్నాను. అలానే మీకు జరిగినటువంటి అంటే ఎవరైతే జమీమా ఉందో జాయ్ జమీమా మీకు ఏ విధంగా సంప్రదించింది, మీ అబ్బాయికి మోసం చేసిందా లేదంటే ఏ విధంగా జరిగిందండి చెప్పండి. ఇదేంటంటే ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ చేస్తామని వచ్చారు మా దగ్గరికి. రావటం విత్ ఇన్ 2-3 days లోనే బాబుని పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పటం. నేనేంటంటే ఏంటి ఇంత త్వరగా ఒక ఇదిలోనే ఇంత ఇదిగా చెప్పేయటం ఏంటని చెప్పి నేను ఒప్పుకోలేదన్నమాట. సరే మా అబ్బాయితో అయితే మేము చెప్పాము, లేదమ్మా చూద్దాము, ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ ఏంటో అన్ని చూసుకొని చేసుకుందాము, చేద్దాంలే. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా క్యాస్ట్ ఫీలింగ్ గానీ మాకేం లేదు. ఎందుకంటే పిల్లల్ని మేము అలా పెంచాం. అంటే ఈవిడ చాలా మందికి కూడా ఇదే విధంగానే మోసం చేసింది. కొంచెం మొత్తం మంది ఇచ్చి వాళ్ళని ట్రాప్ చేయడం, వాళ్ళతో పర్సనల్ గా ఫొటోస్ తీయడం ఇలా చేసింది. అటువంటి పరిస్థితి మీకు ఎదురైందా మీ అబ్బాయికి? సేమ్. ఇప్పుడు బాబు యుఎస్ లో ఉన్నాడు. ఉన్న అబ్బాయిని 15 రోజుల్లో యుఎస్ నుంచి వైజాగ్ వితౌట్ మాకు ఇన్ఫార్మ్ చేయకుండా రప్పించి రూమ్ లో బ్లాక్ చేసి మత్తు మందులు ఇచ్చి బాబుని బ్లాక్ చేసి పెట్టించింది. దగ్గర ఒక ఈ 10-12 days లోనే బాబు దగ్గర నుంచి పూర్తిగా ఒక 10 to 12 lakhs అనేది అమౌంట్ తీసేసుకుంది. 5th ఇమీడియట్ గా మాకు వెంటనే ఏ రోజైతే బాబు నాకు ఇన్ఫార్మ్ చేశాడో వెంటనే సిపి గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి నిజంగా సిపి గారు అంటే మా అబ్బాయి ఇన్ఫార్మ్ చేశాడు నాకు, సిపి గారి దగ్గరికి వెళ్తాము అంటుంది అని. అందుకే నేను అక్కడికి వెళ్ళి కూర్చుందామని చెప్పి నేను వెళ్ళేటప్పటికి పట్టుకున్నాను. ఏమి కావాలి అనుకోవడం సంగతి తర్వాత అండి. ఇలాంటి అమ్మాయి బయట తిరగటం వల్ల నిజంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇలాంటి ప్రాబ్లం ఎవరికి రాకుండా ఉండాలి అంటే వీళ్ళ మీద సరైన చర్య తీసుకోవాలి. ఈ అమ్మాయి ఇదే కాకుండా డ్రగ్స్ మాఫియా ఉందని, సమ్ యాప్స్ ఇంకా ఏవో ఉన్నాయని, చాలా రకాలుగా ఇంకా అమ్మాయి మీద మర్డర్ కేసులు ఉన్నాయని ఏవో వస్తున్న అభియోగాలు నిజంగా ఎంతవరకు కరెక్ట్ అనేది తీసి మొత్తం డీటెయిల్ గా తీసి అమ్మాయిని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఇందాక ప్రెస్ మీట్ లో చెప్పారు, మాజీ ఎంపీ హర్ష కుమార్ గారి నుంచి ఒక టాపిక్ తీసుకొచ్చారు. ఆయనకి దీనికి ఏంటి సంబంధం? ఆయన రాజమండ్రిలో ఉంటారు. ఆయనకి ఇంత ప్రెస్ మీట్ పెట్టి అమ్మాయి గురించి చెప్పాల్సిన అవసరం మరి ప్రెస్ మీట్ లో సిపి గారు మా దగ్గర అమౌంట్స్ తీసుకున్నారని, మమ్మల్ని ఏదో ఇది చేశారని ఆయన ఏదో చెప్పుకొస్తున్నారు కదా. అసలు అతనికి ఏమీ తెలియదండి. కామన్ గా అతను అందులో కూడా పేరు ఏదో తీశారు, ఆడారి తులసిరావు గారని. వాళ్ళు మేము అసలు ఏంటి మాకు తెలియనే తెలియదు. అసలు అంటే ఆయన పొలిటికల్ గా ఎందుకు దీన్ని ఇది చేస్తున్నారో కూడా మాకు తెలియదు. మరి అతను ఏమైనా ఇందులో ఏమైనా భాగ్యస్వాములా ఏంటి అనేది నాకు తెలియదు. మరి ఇంకా ఈ కేసు వెనక ఈ అమ్మాయిల వెనక ఎవరు నడిపించారనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజ నిజాలు బయట పెట్టాలని చెప్పి బాధితులు డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ శ్రీధర్తో చిరంజీవి అంటే విశాఖ నుంచి. ఇక విశాఖ జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. జాయ్ జమీమాపై పాజిటివ్ గా మాట్లాడినట్లు మాజీ ఎంపీ హర్ష కుమార్ పై ఆరోపణలు వచ్చాయి. ఆమెను కావాలని ఇరికించారని హర్ష కుమార్ కామెంట్స్ చేసినట్లు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఆయన చేసిన కామెంట్స్ తర్వాత బాధిత కుటుంబాలు మీడియా ముందుకు వచ్చాయి. జాయ్ జమీమా గతంలో ఓ ఎన్ఆర్ఐను ట్రాప్ చేసి ముగ్గులోకి దించింది. ఓ హోటల్ గదిలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందని, ఈ కేసులో సమగ్ర విచారణ జరగాలని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. నా బిజినెస్ ని ప్రమోషన్ చేయడం గురించి అమ్మాయి 22 August మాకు బాబుకి పరిచయం అయ్యి బాబు నా దగ్గరికి పంపించడంతో అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. వచ్చిన నెక్స్ట్ డేనే ఆ అమ్మాయి బర్త్డే అవ్వడంతో
బాబు దగ్గర నుంచి ఒక 50,000 రూపీస్ది ఒక కుక్క పిల్లలను కూడా కొనిపించుకుంది. అది అయిపోయిన తర్వాత 26ని నా దగ్గరకు వచ్చి మీ అబ్బాయితో నేను పెళ్లి చేసుకుంటున్నాను అనేసి అనేటప్పటికి నేను అవాక్ అయ్యాను. ఏంటి పెళ్ళి ఏంటి విత్ ఇన్ ఇంత తక్కువ టైంలోని అనేటప్పటికి ఆ అమ్మాయి ఏమొచ్చి లేదు నేను పెళ్లి చేసుకుంటున్నాము అంటే బాబుకి మేము అన్నాం సరేలే చేద్దాము, ఏముంది మంచి అమ్మాయి అయితే చేసేద్దాంలే అది ఇది అని మేము తనకి నచ్చ చెప్పడం జరిగింది. ఈ లోపు అమ్మాయి ఏమొచ్చి బాబు అంటే మేము ఏమైనా ఎంక్వైరీలు చేస్తామనే ఒక కోణంలోని అమ్మాయి కొంచెం బాబుని కొంత ఫోర్స్ చేసి 15ని రప్పించేసి ఎంగేజ్మెంట్ చేసేసుకోవాలనే ఉద్దేశంతో మాకు తెలియకుండా రప్పించి రూమ్లో పెట్టి బంధించి డ్రగ్స్ అవి ఇచ్చి బాబుని హింసించడం జరిగింది. రైట్, మొత్తానికి బాధితులందరూ కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్. జాయ్ జమీనా హనీ ట్రాప్ కేసులో ట్విస్టులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా జాయ్ జమీనా హనీ ట్రాప్ కు సంబంధించి బాధితులంతా కూడా బయటకు వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యవహారంలో వారందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఇటీవల కాలంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ జాయ్ జమీనాకు సంబంధించి ఆమె అమాయకురాలని మాట్లాడడంతో తాజాగా బాధితులు మీడియా ముందుకు వచ్చి వారి యొక్క బాధను వెళ్ళగెక్కడం జరిగింది. జాయ్ జమీనా కేవలం ఓన్లీ ఈ హనీ ట్రాపే కాకుండా ఇతర కార్యక్రమాలు సైతం కూడా చేసింది. లగ్జరీ కార్లు అలాగే ఇతర బంగారం ఇవన్నీ కూడా దోచుకోవడం వంటివి కూడా చేసింది. వీటిలన్నిటి మీద కూడా సమగ్రమైన విచారణ చేపట్టాలి. ఆమె ఎంతమంది దగ్గర ఎన్ని దోచుకుంది, దానికి సంబంధించిన ఆస్తులు ఎక్కడ పెట్టింది, ఎవరెవరు ఏమి వెనకాలండి నడిపించారనే దాని మీద కూడా లోతైన విచారణ చేపట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆమె వెనకాల ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు లేకోకుండా ఆమె ఇంత ధైర్యంగా ఇలాంటి పనులు చేయదు. కేవలం అధికారులు మాత్రమే కాదు, రాజకీయ అండదండలు చూసుకునే ఈ జాయ్ జమీనా కూడా రెచ్చిపోయింది. కాబట్టి ఖచ్చితంగా దీని వెనకాల పాజిటివ్ గా మాట్లాడడం వెనకాల ఏ దురుద్దేశం ఉందనే దాని మీద కూడా విచారణ చేపట్టాలంటూ కూడా ఆమె తల్లి, బాధితుడి యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె సాయంతో మీడియా రావడం జరిగింది. అంతేకాకుండా ఆమె కొన్ని క్లియర్ కట్ గా విషయాలు సైతం కూడా వెల్లడించింది. తాను ఒక బిజినెస్ ప్రమోషన్ కు సంబంధించి జాయ్ జమీనా తన కొడుకుకు పరిచయం అయింది. తన తర్వాత తనని ట్రాప్ చేసి మా కుటుంబ సభ్యులకు తెలియకుండానే అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఒక హోటల్లో ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ తర్వాత తనకు డబ్బులు ఇవ్వాలంటూ కూడా బలవంతంగా ఒక రూమ్ లో బంధించి తనకి చిత్రహింసలు గురి చేసి వారు జాయ్ జమీనా ఎలాగోలా తప్పించుకొని భీమిలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో సిపి మాకు చాలా సహాయం చేశారు. ఖచ్చితంగా ఆమె మీద కేసు నమోదు చేసి మరింత మంది బయటకు వచ్చేలాగా చేశారు. ఖచ్చితంగా జాయ్ జమీనా వెనకాల ఎవరు ఉన్నారు, వారి యొక్క పాత్ర ఏంటి అనే దాని మీద లోతైన విచారణ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని అయితే బాధితులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓకే జార్జ్. హనీ ట్రాప్ మాయలేడి జాయ్ జమీమా కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీస్ కస్టడీలో జాయ్ జమీమా చెప్పిన ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు విశాఖ పోలీసులు. ఓ పక్క బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు జాయ్ జమీమా ఇచ్చిన సమాచారంతో ముఠా సభ్యుల కోసం అత్యంత గోప్యంగా దర్యాప్తు చేపట్టారు భీమిలి పోలీసులు. ఇక మరోపక్క కంచరపాలెం పోలీస్ స్టేషన్లో సిపి కార్యాలయంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నారు. 3 మంత్స్కి పెళ్ళైందని చెప్పారు. ఈ అబ్బాయి చెప్పలేదు, వేరే వాళ్ళు చెప్పారు. చెప్తే నేను వెళ్ళి గట్టిగా అడిగేసరికి ఒప్పుకోవడం అంటే ఇంటికి వచ్చి కూర్చొని ఏడ్చాడు. నేను ఉండే ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను, మా ఇంటి ఓనర్ జాయింట్ కలెక్టర్ కింద ఉంటారు ఆయన. అందరికీ తెలుసు ఈ అబ్బాయి ఎప్పుడు జనవరి నుండి ఆ అబ్బాయి ఇందాక అరగంట వరకు నాతోనే ఉన్నాడు. ప్రతిరోజు రాత్రి నాతోనే పడుతున్నాడు. ఓకేనా, ప్రతిరోజు. ఇప్పుడు అరగంట ముందు ఇంట్లో నుండి నేను మెడపెట్టుకొని షర్ట్ పట్టుకొని బయటికి గెంటేశాను. దేనికి అంటే ఇదిగోండి ఇప్పుడు ఎమ్మెల్సీ టెస్ట్ ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను. సో ఇక్కడ నన్ను కొరికాడని చెప్పి అంటే మీద పడి కొరికేశాడు. దేనికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నేను పోలీసు వాళ్ళకు కూడా ఫోన్ కొట్టడం జరిగింది. ఎన్నింటికంటే అలా కాదమ్మా, ఈ రాత్రి మీద వచ్చి మీరు ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి రావాలా అన్నమ్మా, ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి రావాలో ఉదయం నీ బాధ ఏదో చెప్పుకోవాలి. ఈ రాత్రి మీద ఇంటికి వచ్చి చేసి కరెక్ట్. ఇప్పుడు నేను ఒకటి చెప్తానంటే వీళ్ళ ఇంట్లో సీసీటీవీ ఉంది కదా,
వినండి సార్, ఒక నిమిషం. ఇప్పుడు నేను ఆ అబ్బాయి కోసం నేను వచ్చాను, అరగంట ముందు వచ్చాడు. నువ్వే గెంటేసాను అంటావు, ఎందుకు వచ్చినావు? వింటారా? నేను గెంటేసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తానని చెప్పాను. పోలీస్ స్టేషన్కి వెళ్తానని చెప్తే నాకు మురళీనగర్ పోలీస్ స్టేషన్ కదా, ఇదిగో నేను వాయిస్ కూడా ఉంటుంది, వాయిస్ ప్రతిదీ నా దగ్గర రికార్డింగ్ ప్రూఫ్ ఉంది. అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తానంటే లేదు సార్ట్అవుట్ చేసుకుందాం అని అన్నాడు. తర్వాత ఫోన్లు ఎత్తాను. మెయిన్ నేను ఇక్కడ రావడానికి కారణం, ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ అబ్బాయి ప్రతి దాంట్లో ఈ అబ్బాయి చెప్పేశాడు, నమ్మేశానంటే ఫైన్, అదేంటమ్మా ఎంత ముందు తెలుసుకోకుండా చేసావా అన్నా వేరు. అలా ఆవిడ కూడా మాట్లాడింది నాకు, ఇప్పుడు కాదు మొన్న, మా ఇద్దరికి ఏం లేదు అని చెప్పించారు. ఇదండి మూడు పిల్లలు ఇద్దరు కలిసి ఆడేస్తారా ఇలా ఊళ్ళో వాళ్ళందరూ? ఎప్పుడు ఒక 3 మంత్స్కి పెళ్ళయ్యానని చెప్పాడు. ఈ అబ్బాయి చెప్పలేదు, వేరే వాళ్ళు చెప్పారు. చెప్తే డ్రగ్స్ ముఠాకు జాయ్ జమీమాకు ఉన్న లింకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు ఫిర్యాదులపై వచ్చిన అన్ని కేసులతోనూ నివేదిక రెడీ చేస్తున్నారు విశాఖ పోలీసులు. జాయ్ జమీమా రిమాండ్ ముగిసేలోపు కంచరపాలెం పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక మరోసారి జాయ్ జమీమాను పోలీస్ కస్టడీకి కోరటానికి సిద్ధమవుతున్నారు విశాఖ పోలీసులు. ఒక దగ్గరే ఒక మాట అవునా? పేరెంట్స్ ని వాళ్ళని తీసుకుంటే వేసేసాడు నీ కొడుకు వెళ్తూనే, తాగేసి డాన్స్ వేసాడు వెళ్తూనే. నువ్వేం చెప్తావు? చూడు పసి వాళ్ళని అడగండి, ఫోన్ చేయండి పోలీసులు కానీ కదా చెప్పాను. ఆయన ఇప్పుడు నేను పెట్టి లోపల లేకపోతే బాగోదు, రమ్మను. అన్ని మాట్లాడినప్పుడు రావాలి, ఆ పేపర్ పట్టుకుని రాని. తొందర రావాలి మరి. ఇప్పుడు నేను పెట్టి లేకపోతే మీకు బాగోదు.